జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మనకు విద్యాబుద్ధులు నేర్పుతూ మనం జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి తన వంతు కృషి చేసి మనకు విద్యా బోధన చేసినటువంటి గురువులకు పాదాభివందనాలు. 25 సంవత్సరాల వసంతాల ఈ పసందైన శుభవేళ మనమందరం ఇక్కడ కలుసుకోవడం ఎంతో అద్భుతం, అమోఘం. దీనికి సహకరించినటువంటి 1998 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులకు, నా ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, 10 సంవత్సరాల పాఠశాల జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నెన్నో అనుభూతులను మనం పంచుకుంటూ మరవలేనటువంటి స్నేహాలతో జీవితాన్ని సాగిస్తూ మన పాఠశాల జీవితం ముగించి ఎస్ఎస్సిలో పాస్ అయినాం అన్న తర్వాత ఎస్ఎస్సి రిజల్ట్స్ చూసుకోవడానికి అప్పట్లో మనకు న్యూస్ పేపర్లో రిజల్ట్ వచ్చేవి. న్యూస్ పేపర్లో రిజల్ట్స్ వస్తే నేను, సంతోష్, రాజవర్ధన్ రెడ్డి న్యూస్ పేపర్ ఎప్పుడు వస్తుందా, నాగర్ కర్నూలు నుంచి మన రిజల్ట్ ఎప్పుడు చూసుకుంటామా అనేటటువంటి ఆతృతతో ఈ నుంచి బస్టాండ్ దాకా తిరుగుతూ లాస్ట్కు న్యూస్ పేపర్లో రిజల్ట్ చూసుకొని ఎంతో ఆనందించినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు అది. ఆ సందర్భంగా మన పాఠశాలల్లోకి వచ్చిన తర్వాత మనం సాధించినటువంటి మొదటి ఘనత ఏంటంటే 10వ తరగతి పాస్ అయి ఎస్ఎస్సి మెమో మనం పొందడం ఆ కాలానికి మనం సాధించిన మొదటి గొప్ప విజయం. ఆ తర్వాత ఈ పాఠశాలలో చాలా మహత్యం ఉంది. ఈ నేల తల్లిలో ఉన్నటువంటి మహత్యం ఈ పాఠశాలలో చదివిన వారిని, ఎవరిని కూడా కష్టపడ్డ వారిని ఎంతో ఉన్నత స్థానానికి కూడా తీసుకెళ్ళినటువంటి మహత్యం ఈ నేల తల్లిలో ఉంది. ఆ పాఠశాలలో చదివినటువంటి మనం అందరం కూడా ఎంతో ధన్యులం. ఈ రకంగా మనం ఈ యొక్క సందర్భంగా మనం అందరం 25 సంవత్సరాల సందర్భంగా కలుసుకోవడం మనకందరికీ ఎన్నో మధురానుభూతులను మిగులుస్తుంది. 10వ తరగతి పాస్ అయిన తర్వాత అన్ని సంవత్సరాలు మనం మన ఊర్లో, మన తల్లిదండ్రుల మధ్యలో, మన సొంత ఊర్లో చదువుకొని బయటి జీవితానికి మనం ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ముందంజ వేస్తున్న పరిస్థితుల్లో నేను చాలా పూర్ ఫ్యామిలీ, మా తల్లిదండ్రులు చదివేయడానికి కొంత వెనకడుగు వేసినటువంటి పరిస్థితుల్లో నా తోటి మిత్రుడు మల్లేష్ మా ఇంటి పక్కలనే మా అమ్మకు బాగా సపోర్ట్ చేసి, అత్తమ్మ మేము అందరం కలిసి వెళ్ళి చదువుకుంటాం, మీ నొక్కని ఎందుకు వెనక్కి తీసుకుంటారని చెప్పేసి ఆ రోజు మా అమ్మకు సపోర్ట్ చేసి నన్ను వనపర్తికి తీసుకెళ్ళి అందరం ఒకే కాలేజీలో జాయిన్ అయ్యి కలిసిమెలిసి రూమ్లలో ఉంటూ చదువుకొని ఈరోజు నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా తాడూరు మండల్ మేడ్పూర్ స్కూల్లో పనిచేస్తున్నాను. ఇది నిజంగా ఆ రోజు మళ్ళీ ఒక్క అడుగు వెనకేసి ఉంటే నేను చదివే ఆపివేసేవాన్నేమో. కాబట్టి ఈ సందర్భంలో మల్లేష్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మేము ఇంతగా అంటే ఈ బ్యాచ్కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ బ్యాచ్లో ఉన్న చాలామంది అన్ని రకాలుగా చాలామంది ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్న బ్యాచ్ ఏదంటే నాకు తెలిసి మన బ్యాచ్లోనే ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. ఎంప్లాయీస్ అని ఒకటే కాదు, ప్రతి వ్యక్తి తన సొంతంగా తన రంగంలో మంచి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎవరికి స్థాయి, ఎవరి నైపుణ్యాలు ఏ రంగాల్లో ఉన్నాయో ఆయా రంగాల్లో వెళ్తూ మనం చెప్పుకోవాలంటే బాబు యాదవ్ హైదరాబాద్లో ఒక మంచి మెడికల్ షాప్, మెడికల్ ఏజెన్సీ పెట్టుకొని మంచి స్థానంలో స్థిరపడడం కానీ, మురారి తన యొక్క జర్నలిజంలో ఉండడం కానీ, కష్టపడి లింగస్వామి చాలా పేద కుటుంబం నుంచి వచ్చి మన చిన్నంబావిలో పాఠశాలను నిర్వహిస్తూ ఇలా ఎదగడం కానీ చాలా గొప్ప విషయం. మనమంతా చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమే. అప్పట్లో మనకున్న సంపదలు అంటూ ఏం లేవు. ఈ యొక్క గురువుల యొక్క ఆశీస్సుల వల్లనే మనం ఈ రకంగా మంచి మంచి ఉన్నత స్థానానికి ఎదిగామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ సందర్భంగా గురువుల గురించి చెప్పాలంటే, ఇప్పటిదాకా మనం ఇక్కడ
వీళ్ళంతా కూడా మన గురువుగారులు వయసు రీత్యా పదవి విరమణ చేసిన వాళ్ళు అయినప్పటికీ మనం పిలవగానే వచ్చి మన కోసం ఒక రోజు మొత్తం కేటాయించి గురు శిష్య బంధానికి ఎంతటి గొప్ప నిర్వచనం ఇచ్చారో, వాళ్ళు ఇంత సమయం దాకా మనకు సమయం కేటాయించడం నిజంగా గురు శిష్య బంధానికి ఉన్నంత బంధం ఎవ్వరికీ ఉండదు. అందుకే నేను కూడా తన జీవితంలో నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఉపాధ్యాయ వృత్తినే టీచర్ కావాలనుకున్న ఫస్ట్ నుంచి నా టార్గెట్ అదే. నేను టీచర్గానే స్థిరపడినందుకు చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దానికి మా గురువు గారికి ప్రత్యేకంగా అందరికీ నేను ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన మీ దయ వల్లనే ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను సార్. ఇంకా సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే దేవేంద్రం సార్ మంచి వినయం, ఓపిక, చమత్కారం ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా మన విష్ణు సార్ అంటే ఒక స్నేహానికి మంచి నిర్వచనం. విష్ణు సార్ మరియు రాజు సార్ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అనుబంధం చూసి మనం స్నేహం విలువ ఎంతైనా తెలుసుకోవచ్చు. ఇంకా ప్రభాకర్ రెడ్డి సార్ అంటే ప్రభాకర్ రెడ్డి సార్ చాలా గాంభీర్యం, ఆహార్యం, గొప్ప వ్యక్తి. మనకి 20 టేబుల్స్ రావాలి, క్రమశిక్షణగా ఉండాలి అనేది సార్ యొక్క గొప్ప విషయము. ఇంకా నాగేశ్వర రెడ్డి సార్కు ప్రత్యేకంగా ఒక అనుబంధం ఉంది. వనపర్తిలో నేను జాబ్ చేస్తున్నప్పుడు సార్ వాళ్ళ ఇంటి పక్కలనే మా రూమ్ కూడా. సార్ చాలాసార్లు కలుస్తుండే వాళ్ళం, మేము మధ్యలో చాలాసార్లు కలిసేవాళ్ళం. సార్కు ఆటల పట్ల ఉన్న ఆసక్తి, అప్పట్లో అందరికీ పిల్లలకి ఆటలంటే ఇష్టం. తరగతులన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి వచ్చి గ్రౌండ్లో సార్తో పాటు ఆటలాడుతూ ఆనందంగా గడిపేటటువంటి వాళ్ళం. ఆ రకంగా పిల్లలతో ఆనందంగా గడుపుతూ సారు ఇప్పటికీ కూడా బీపీలు, షుగర్ లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడంటే నిజంగా ఆటల మహిమనే. కాబట్టి అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి. మనం ఎంత చక్కగా అయితే ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసుకోవడానికి కృషి చేసినామో, ఇది ఇలాగే తన జీవితంలో మన అందరం కూడా ఇదే యొక్క వరవడిని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్ర బృందానికి, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టీచర్. అందరూ 90% ఆఫ్ ద పీపుల్ అందరూ పూరే, ఇక్కడ ఒక 10% మాత్రమే. కాబట్టి ఎంతో ఎమోషనల్ గురయ్యాడు. అందరూ మా పరిస్థితి చుట్టిన వాళ్ళమే. నెక్స్ట్ రాయన్ గౌడ్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, మరియు వేదికను అలంకరించిన ఉపాధ్యాయ బృందానికి, మరియు ఈ 97-98 ఎస్ఎస్సి బ్యాచ్ స్కూల్ పిల్లలు మరియు బీసీ హాస్టల్ పిల్లలు, ఇతర విద్యార్థులకు అందరికీ శుభాశిస్సులు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మీ బ్యాచ్ పిల్లలకు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ముఖ్యంగా చాలామంది పిల్లలము ప్రభుత్వ పాఠశాల పిల్లలు అంటేనే బీద పిల్లలు. ఆ బీద పిల్లలు ఊరి పిల్లలు అయితే స్కూల్కి వస్తారు, వేరే ఊరి పిల్లలు ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉంటారు. వాళ్ళు హై స్కూల్ చదవాలనుకుంటే ఒక హాస్టల్ అనేది ఉండాలి. ఆ హాస్టల్లో అప్పుడు హాస్టల్స్ అంటే ఒక విధమైన అభిప్రాయం పేరెంట్స్లో ఉండేది. హాస్టల్ పిల్లలు చదవరు, ఆ పిల్లలకు గజ్జి, తామర రకరకాలుగా ఉంటుంది. ఏ పిల్లలు హాస్టల్స్లో మా పిల్లలు ఉంచము, హాస్టల్స్ అంటే చిన్న చూపు అనే స్థాయిలో అప్పుడు ఉండే అభిప్రాయం పేరెంట్స్లో ఉండేది. నేను వచ్చిన కొత్తలో హాస్టల్లో, బీసీ హాస్టల్లో నేను 92లో వచ్చాను. ఫస్ట్ అపాయింట్మెంటు మాది మొక్తల్ మండలము, కాట్రేపల్లి అన్ని పల్లెటూరు. ఇప్పటికి కూడా ఆటో తప్ప బస్సు పోదు, ఏం పోదు. ఆ ఊర్లో నేను ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగిని. అయితే మా పేరెంట్స్ ఏమైందంటే, పొద్దుముడిసే దగ్గర నీ డ్యూటీ ఉంది, పొద్దుముఖ్య దగ్గర మేమున్నాం రా, నీవు ఆ జాబ్ చేసేది ఎందుకు, ఉన్నది ఎంత భూమి ఉన్నది ఇక్కడ చేసుకొని బతుకుదండి. అంత దూరము అప్పుడు నక్సల్స్ ఏరియా, ఆ ఏరియాలో ఎప్పుడు ఏదో ఒకటి గొడవ జరుగుతూ ఉంది. నీవు అక్కడ పోయి ఉంటే మార్కెట్లు అన్నీ ఎప్పుడు వాళ్ళ డగడగ అనే పేరెంట్స్ ఉన్నప్పుడు, లేదమ్మా మీకు అట్లా అనిపిస్తుంది, కానీ నేను అక్కడ ఉండడం వలన మీకు ఒక కొడుకునికి దూరం అవుతున్నానేమో, కానీ
అప్పుడు హాస్టల్లో 20 మంది పిల్లలు ఉండేది. నేను వచ్చిన తర్వాత 40 మంది, 60 మంది, 80 మంది, 120 మంది పిల్లలు అయ్యారు. ఆ పిల్లలందరికీ నేను ఒక పేరెంట్గా ఉండి వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పాలమ్మా. నేను మీ కొడుకునే ఉండొచ్చు, కానీ అక్కడ ఉంటే అంతమంది పిల్లలకి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో మా పేరెంట్స్ ఒప్పించి నేను ఇక్కడనే ఇదే ఊర్లో రూమ్ తీసుకొని ఉండడము, ఆ పిల్లలందరినీ చదివించడము. ఆ బ్యాచ్లో ఈ బ్యాచ్ 97-98 ఎస్హెచ్ బ్యాచ్ చాలా ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది. నేను 97లో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కొల్లాపూరు, అలంపూరు, అక్కడ నుంచి షాద్నార్, కొందూరుగు, కేశంపేట, తర్వాత మహబూబ్నగర్కి వచ్చాను. అప్పుడు ఈ నుంచి వెళ్ళానంటే మళ్ళీ ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఆ పిల్లలు మా పిల్లలు లింగస్వామి, పర్వతాలు, ఇంకా వేరే పిల్లలు మా పిల్లలందరూ ఎన్నోసార్లు ఫోన్ చేసి, సార్ ఇట్లా పలానా ప్రోగ్రామ్ ఉంది, మీ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి సార్ అని దాదాపు వారం 10 రోజుల నుంచి నాకు ఫోన్లు రోజు చేయడం వల్ల వాస్తవంగా ఈరోజు నా పరిస్థితి ఏంటంటే నాకు పెళ్ళయి 30 సంవత్సరాలు దాటి 31 పడుతుంది. ఈరోజు మా అత్తగారు ఒడిబియ్యం పెడతాము, నీవు ఖచ్చితంగా ఉండండి అని చెప్తే, లేదు మీ ఒడిబియ్యం ఉంటే ఉండండి, మీ ఫస్ట్ మీరు ఏమైనా చేసుకోండి, నేను మా పిల్లలు ఉన్నారు, నేను ఆ పిల్లలతోటి పోతాను, నాకు ఒడిబియ్యం వద్దు ఏమొద్దు అని చెప్పేసి క్యాన్సల్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఇంకా నీవు చెప్పేనైనా రేపు పెడతాము, రేపు ఈరోజు సాయంత్రం కన్నా ఫిబ్రవరికి రా, నేను ఎట్లన్నా చేసి అంటే రాత్రికి వస్తాను, రేపు మీ మొత్తం మీకు మీదే అని చెప్పి మీ కొరకు మీ అభిమానంతో, ఆ అభిమానము ఆ గురు శిష్యుల అభిమానం కంటే నాకు తల్లిదండ్రుల అభిమానమే ఉంటుంది మా హాస్టల్ పిల్లల మీద. ఆ అభిమానంతో నన్ను ఇంతమంది పిల్లల్ని ఉన్న స్థితి నుంచి ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిన పిల్లల్ని చూస్తుంటే నాకే ఈ రోమాలు లిక్కబడుస్తుండే. ఆహా, మా పిల్లలు ఇంత మంచి స్థాయిలో ఉన్నారా, ఇంత గౌరవం ఉన్నారా. ఎక్కడ కోడేరుకు మేము స్టార్టింగ్లో నేను వచ్చేటప్పుడు ఈ సౌకర్యాలు లేవు. ఒక సర్వీస్ వచ్చేది, ఆ సర్వీస్ దాటిందంటే రేముదుల బస్ ఎక్కి నాగలపల్లి దిగి నడుచుకుంటూ రావాలి. అప్పుడు ఎన్నో అవస్థలు. నాకు హాస్టల్లకు కూరగాయలు తేవాలన్నా పెద్ద ఆయాసమే, బియ్యం తేవాలన్న ఆయాసమే, పిల్లలకి నోట్బుక్స్ తీసుకురావాలన్న ఆయాసమే, ఎన్నో ప్రయాసాలు కోర్చి నాకు మా వాళ్ళు అరే ట్రాన్స్ఫర్ చేసుకుందు, నేను ఎక్కడో మొత్తం సైడ్ మస్తు హాస్టల్స్ ఉన్నాయి, అక్కడ రాని అంటే నేను రాను అని చెప్పేసి అయినా సరే ఇక్కడ ఇచ్చిన పిల్లలకి, ఆ రోజు ఇచ్చిన నా సేవకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్న పిల్లలు చూస్తుంటే, మీరు చెప్పే మాటలు వింటుంటే నాకు చాలా ఆనందం ఏర్పించింది. మీకు ఎల్లవేళలా ఆ దేవుడు సహకరిస్తూ మీరు మంచి స్థితిలో ఉన్నారు, మీ పిల్లలను కూడా మంచి స్థితికి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళ పర్సనల్ పనులు ఉన్నా కూడా అవన్నీ వదిలేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సార్ 31వ పెళ్లి రోజు, తర్వాత సార్కి రేపు బాబు ఇళ్ళకి వెళ్తున్నాడట, తర్వాత ఆ సార్కి ఏదో ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇట్లా అందరు సార్ వాళ్ళు బిజీగా ఉన్న మనకు టైం కేటాయించారు. ఇంకొక విషయం మిత్రులారా, ఎవరు దయచేసి బయటికి వెళ్ళకండి, ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్లో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుందాము. మీకు ఒక తర్వాత గిఫ్ట్, తర్వాత ఒక మెమోటో అందజేయడం జరుగుతుంది. దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించండి. కేపీ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను, తొందరగా రావాలి. వేదికను అలంకరించిన గురువులకు, సభ ఇంత గ్రాండ్ సక్సెస్ దాన్ని మనం కూడా ఏ రోజు కూడా ఊహించలేదు. మన మిత్రులు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని మన 25వ వసంతం చాలా గ్రాండ్ సక్సెస్ చేసుకున్నామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి మనము ఎన్ని సంవత్సరానికే 5 సంవత్సరాలకు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మన గురువులు మనకు ఈ విధంగా టైం ఇచ్చి ఈరోజు మనకు మన యొక్క ప్రోగ్రాంకు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినందుకు మనం గురువులకు మనం పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను పాలమూరు యూనివర్సిటీలో చేస్తున్నాను. ఏ విధంగా అయినా మీకు అంటే మీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను ఏ విధంగా అయినా నేను సహాయపడతాను, నన్ను ఉపయోగించుకోండి. పాలమూరు యూనివర్సిటీలో ఏ విధంగా అయినా నేను చేస్తానని చెప్పేసి ఓకే. అయితే ఒక విషయం ఏంటంటే మన పిల్లలు అందరూ చిన్న ఉన్నారు చెప్పుకోవడానికి,
ఎక్కువగా 5, 6 చదువుతున్నారు. మన వాళ్ళ పిల్లలందరూ రేపు నా ఒక 2-3 ఏళ్ళు అయితే వాళ్ళ అల్లుళ్ళు వస్తారు, అట్లా కోడళ్ళు వస్తారు. మన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మనం ఇంకా టైం ఉంది, మనకు స్టేజ్ రావడానికి ఇంకా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పైన పడుతుంది. అయినా వేచి చూద్దాం, మనం ఒక సమయం వస్తుంది మనకు కూడా. వాళ్ళు తొందరగా అవుతున్నారు, మనం కొద్దిగా లేట్ అవుతున్నాము. ఏం లేదు, దానికి వరి కావాల్సిన అవసరం లేదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మిత్రులకు, ఉన్నత గురువులకు నా యొక్క నమస్కారం. కాలంతో పాటుగా పరిగెడతాం. నెక్స్ట్ సుంకన్న గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అభివందనాలు. మరియు మిత్రులందరూ కూడా 25వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మన అంజీ మరియు మల్లేష్, ఆ తర్వాత బాలబ్రహ్మచారి, మధు, లింగస్వామి అందరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సుంకన్న. నేను ఇక్కడ 8th, 9th, 10th వరకు చదివినా. నేను 7th వరకు కూడా మాది ఊరు కదిరపాడులోనే కంప్లీట్ చేసి 8th క్లాస్కి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం టోటల్గా ఈడ ఉన్నటువంటి 10th క్లాస్ వరకు కూడా చాలా ఆడుతూ పాడుతూ చదువుకున్నటువంటి సందర్భం ఇక్కడ. ఎందుకోసం అంటే ఏ రోజు కూడా గట్టిగా బుక్ వంటి ఏ రోజు కూడా మేము చదివినటువంటి సందర్భం లేదు. అంటే ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా ఓన్లీ నాలెడ్జ్తో రాస్తూ పోయినాం. కానీ ఫస్ట్ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్, 10th క్లాస్ ఎగ్జామ్ ఉన్నటువంటి యాన్యువల్ ఎగ్జాము చూడకుండా రాయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మన ఇక్కడ ఉన్నటువంటి విష్ణు సార్ గారు కూడా చాలా కేర్ తీసుకొని ఆ 10th క్లాస్ ఎగ్జామ్ను గట్టెక్కిచ్చేసాడు. ఆ గట్టెక్కిన తర్వాత ఇంటర్కి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటర్లోన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. టోటల్గా అక్కడ చదువుతూనే పాస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇంటర్ను బేస్ చేసుకొని ఛాలెంజింగ్ తీసుకొని అప్పుడు ఆ ఇంటర్ను పూర్తి చేసిన తర్వాత అప్పటి నుంచి చదువు అంటే ఏంటి అనేటటువంటి ఆలోచన అనేటువంటి స్టార్ట్ అయింది. ఇంటర్ నుంచి చదివితే ఏ విధంగా చదవాలి, ఏ విధంగా పాస్ కావాలి అనేటటువంటి నాలెడ్జ్ అనేటటువంటి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి చదవడం ప్రారంభించినాం. ఓ రకంగా డిగ్రీ అయిపోయింది, బీఈడ్ అయిపోయింది. బీఈడ్ అయిపోయిన తర్వాత 2008లోన డిఎస్సి చేయడం జరిగింది. ఆ 2008లోన నేను బీకామ్ తీసుకున్నాను, బీఈడి కంప్లీట్ చేసిన. ఆ తర్వాత ఏమైంది అంటే స్కూల్లో ఎడ్జిటి అవకాశం ఉన్నది, ఎడ్జిట్ రాసిన తర్వాత సెలెక్ట్ అయి ఉన్నాను. ఆల్రెడీ పోయినాము, వెరిఫికేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. మల్త రోజు పోస్టింగ్ తీసుకోవాలి. పోస్టింగ్ మల్త రోజు అంటే నేను మామనార్లోనే ఒక లాడ్జ్లో ఉన్నా, మామనార్లో పోయి పోస్టింగ్ తీసుకునేటటువంటి సందర్భంలో మల్త రోజు నోటిఫికేషన్ పోయినామో అక్కడ లిస్ట్ అతికిచ్చారు. ఎవరెవరు ఎక్కడ ఏ పోస్టు ఏ విలేజ్ తీసుకోవాలి అని. ఆ లిస్టులోనే నా పేరు లేదు. 2008 డిహెచ్లో ఆ లిస్టులోనే నా పేరు లేదు. ఎందుకు లేదు అనేటటువంటి పరిస్థితి చూసుకుంటే 30% రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత టీడీసీ వాళ్ళకి 30% ఇచ్చిండు. ఆ 30%లో నేను బీఈడి చేసిన కాబట్టి నాకు పోస్టింగ్ అనేటటువంటిది రాలేదు. ఆ తర్వాత ఆలోచిస్తే నాది బీకామ్, ఆ తర్వాత సోషల్ అనేటటువంటిది ఇవ్వలేదు, ఎడ్జిటి రాలేదు. ఏం చేయాలనేటువంటి పరిస్థితి, ఒకేసారి రాసినా రాలేదు. మళ్ళీ ఏం చేయాలి, వేరే పనిలా చదువుకున్నాం కాబట్టి వేరే పని చేయలేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ తర్వాత ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి మనకు బీకామ్ వాళ్ళకు సోషల్ స్టడీస్ అవకాశం ఇవ్వడం జరిగింది. సోషల్ స్టడీస్ 2012లోన ఇంక తప్పితే మళ్ళీ వేరే అవకాశమే లేదు అనేటువంటి ఉద్దేశంతోన గట్టి ఒకటి కూర్చొని చదవడం జరిగింది. 2012లోన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ను ఛాలెంజింగ్ తీసుకొని పూర్తి చేసి టీచర్ జాబ్ తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడనే ఉన్నటువంటి పాన్యాల హై స్కూల్లోన జెడ్పీహెచ్ఎస్ పాన్యాల హై స్కూల్లోన సోషల్ స్టడీస్గా టీచర్గా పనిచేస్తున్నాను. దీని అన్నిటికీ కూడా పునాది ఎవరు అంటే మన ఇక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళే. ఆ సార్ వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే ఆ విధంగానే చదివి టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. టీచర్గా ఎందుకోసం అంటే ఆ రోజుల్లో ఉన్న సార్ వాళ్ళని చూస్తేనే భయపడి ఎక్కడో పారిపోయేటటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఆ పరిస్థితి అనేటటువంటిది లేదు. ఎందుకోసం అంటే అనేకమైనటువంటి చట్టాలు చేయడం జరిగింది, అనేకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రవేశపెట్టారు. అప్పుడు ఉన్నటువంటి సార్ వాళ్ళు ఇప్పుడు విమానం మోత పోయేటట్టు తన్నేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కరిని కూడా కొట్టేటటువంటి పరిస్థితి అనేటటువంటిది లేదు. ఓకేనా? కానీ సరే, ఎడ్యుకేషన్ పక్కన పెడితే మన అందరూ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉండి అనేకమైనటువంటి సందర్భంలో ఇంకా కలుసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సుంకన. నెక్స్ట్ మక్బుల్ నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన గురువులందరికీ నా ప్రత్యేకమైన పాదాభివందనాలు. మరియు నా మిత్రులు 1998 బ్యాచ్ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నా మిత్రులకు కూడా ప్రత్యేకమైన అభినందనలు. నా పేరు ఎండి మక్బుల్ పాషా. నాకు
నేను చిన్న వృత్తి చేసుకుంటున్నాను, బిజినెస్ చేసుకుంటున్నాను. చికెన్ అండ్ మటన్ టెంట్ హౌస్. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. థ్యాంక్ యూ. ఓకే, ఎప్పుడైనా మీ టెంట్ హౌస్ నీకే ఇస్తాం మక్బుల్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చి మాట్లాడాల్సిందిగా కొడుతున్నాను. తొందరగా రావాలి మిత్రులారా, సమయం లేదు. సిల్వర్ జూబ్లీ గెట్ టుగెదర్ పార్టీకి వచ్చేసిన మన గురువులందరికీ మొదటగా పాదాభివందనములు. నా తోటి మిత్రులకు కూడా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి పనులు వదులుకొని కూడా కండక్ట్ చేసిన మల్లేష్ అండ్ అంజీ, మధు, లింగస్వామి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా నా పేరు పి మల్లయ్య తిరుపతినే. నేను ప్రస్తుతము ఎట్రో R&D డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అయితే మన ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం గురించి సార్ వాళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చెప్పారు, కాకపోతే నేను కూడా కొన్ని చెప్దామని. మన నాగేశ్వర రెడ్డి సార్ను చూస్తే నేను ఎప్పుడు వాలీబాల్ ఆడేది ఎక్కడ చూసినా కానీ నాగేశ్వర రెడ్డి సార్ గుర్తుకొస్తాడు. సోషల్ విషయం కానీ వాలీబాల్ ఎక్కడ ఆడుతున్న వాళ్ళని చూసినా కానీ నాకు నాగేశ్వర రెడ్డి సార్ గుర్తుకొస్తారు. తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చేసరికి A+B² ప్రిన్సిపల్స్ గురించి సార్ అడిగేవాడు. అయితే అప్పట్లో ఒకసారి సాటర్డే ఊరికి వెళ్ళాం, మండే ప్రిన్సిపల్ చెప్పాలి. అయితే సండే ఊరికి వెళ్ళాం కదా, చదవలేదు, వస్తే గ్రౌండ్లో వంగబెట్టి కొట్టేవాడు. అవి ప్రిన్సిపల్స్ బాగా చెప్పేది. ప్రభాకర్ రెడ్డి సార్ బాగా గుర్తుకొస్తాడు. విష్ణు సారు సైన్స్ గురించి. తర్వాత దేవేంద్ర సార్ వచ్చేసరికి నాకు ఇంగ్లీష్ రావడానికి కారణం దేవేంద్ర సారు. ఎందుకంటే చదవనికి రావడానికి సారు కాకుతాలు CA-గా CHA అథవా GA-గా అన్నట్టు చెప్పేవాడు. మాకు ముఖ్యంగా ఉండే విధానం కానీ క్రమశిక్షణ కానీ దానివన్నీ నేర్పిందంటే రాయల్ గౌడ్ సారు. ఇంకోటి ఏంటంటే రాయల్ గౌడ్ సార్ భయానికి మేమేం చేసేదంటే చదువు తక్కువ చదివేది, రాయడం ఎక్కువ రాసేది. ఆ రాయడం వల్ల రైటింగ్ కుదరడం బాగా మాకు ఇంప్రూవ్ అయిపోయినాం. అయితే 10th వరకు నార్మల్గా చదివిన, ఇంటర్ నుంచి పికప్ అయిపోయినాం. తర్వాత MSc BD చేసి ప్రస్తుతం ఎట్రో ల్యాబ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అయితే రాయల్ గౌడ్ సార్కు ప్రత్యేకంగా ఇంకొక విషయం ఏంటంటే మా ఫస్ట్ ల్యాబ్ FDAకి వెళ్ళింది. FDAకి వెళ్ళినప్పుడు నా డాక్యుమెంట్ చూపిస్తే US FDA ఆడిటర్ వితౌట్ కామెంట్తో అప్రూవ్డ్ ఇచ్చాడు. అప్పుడు మా సారు GM అడిగాడు, ఏంటి ఎక్కడ చదువుకున్నావు ఏంటి అన్నప్పుడు నాకు మా రాయల్ గౌడ్ సార్ గుర్తుకొచ్చి సార్ గురించి కూడా చెప్పా. BC హాస్టల్లో సార్ మాకు నోట్బుక్స్ ఇస్తారు గవర్నమెంట్, చదువు తక్కువ చదివేది, రాసుడు ఎక్కువ రాయడం వల్ల రైటింగ్ మంచి కుదిరింది సార్, అది మా సార్ వాళ్ళకి క్రెడిట్ దక్కుతుంది అని చెప్పి నేను అప్పట్లో మా సార్ వాళ్ళకు కూడా చెప్పాను. అయితే ముఖ్యంగా మన మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు, సార్ వాళ్ళకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను సార్. నెక్స్ట్ ప్రభాకర్ వచ్చి మనకు నాతోటి ఫ్రెండ్స్కు వందనాలు. నా పేరు ప్రభాకర్, మాది కదిరపాడు. నేను అగ్రికల్చర్ చేస్తుంటా ఇంటి దగ్గర. నాకు 2 కూతుళ్ళు. ఓకే, ధన్యవాదాలు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన మిత్రులకు అందరికీ కూడా, మన గురువులకు అందరికీ ధన్యవాదాలు. ప్లస్ మై నేమ్ ఈజ్ ఈ రమేష్ ఫ్రమ్ తిగేలపల్లి. యాక్చువల్లీ నేను 10th అయిన తర్వాత ఇంటర్ చేశాను. నేను కూడా BJC ఇలాగ వెళ్దాం అనుకున్నాను, బట్ నాకేంటంటే ఇంజనీరింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది. సో నేను డిప్లొమా మెకానికల్ చేశాను. 20 years ఫ్రమ్ ద పాస్ట్ 20 years నేను కంప్లీట్ ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టర్లో ప్రైవేట్ జాబ్లో చేస్తున్నాను. సో నేను యాజ్ ఎ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మా కంపెనీలో తయారయ్యేటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా, పార్ట్స్ కూడా డైరెక్ట్ ఏరోస్పేస్ అంటే లైక్ మిజైల్స్కు, ఆకాశ్ మిజైల్స్, మన ఇండియాలో ఉన్నటువంటి రష్యా మిజైల్స్, ఇలాంటి మిజైల్స్కు తయారయ్యేటువంటి ఇంజన్ పార్ట్స్, తర్వాత ఫ్రేమ్స్, ఇలాంటివన్నీ కూడా తయారవుతాయి. సో నేనేంటంటే బేసిక్గా నేను కూడా ఆర్మీలో ట్రై చేశాను, బట్ సక్సెస్ కాలేదు. ఎనీవే నేను కూడా ఒక నేషన్ కొరకు చేయాలని ఉద్దేశంతో ప్రైవేట్ సెక్టర్లో కూడా నేను ఒక మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. వాళ్ళు కూడా భాషల స్కూల్లో హైదరాబాద్లో మేము స్థిరపడ్డాము. సో దిస్ ఇస్ మై థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్. నెక్స్ట్ టైం యుద్ధ విమానాలు రావాలి నువ్వు మన ఇంటికి, ఓకేనా? తర్వాత నెక్స్ట్ రాజు, సి రాజు వచ్చి మాట్లాడు. మా గురువు గారికి నమస్కారాలు, మా స్టూడెంట్, మా విద్యార్థులకు నమస్కారాలు. మా మిత్రమా నమస్కారం. నాది స్వీట్ హౌస్ ఉంది, స్వీట్ హౌస్ బిజినెస్, శ్రీ నవ్య స్వీట్ హౌస్, కొండాపూర్, అబిస్పేట్. మాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, చిన్న అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.
ఈరోజు మన మిత్రుడు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక స్వీట్ బాక్స్ ప్రజెంట్ చేస్తానని చెప్పాడు. ఓకే, నీకు స్వీట్ బాక్స్. నెక్స్ట్ రఫీ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ శుభ సాయంత్రం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు వచ్చేసి ఎండి రఫీ. నేను ఎలక్ట్రికల్ మోటార్ వెల్డింగ్ చేస్తాను. నాకు ఒక బాబు ఒక కూతురు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముందుండి నడిపించిన అంజి, బాలబ్రహ్మం, లింగస్వామి, మల్లేష్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు ఈ బ్యాచ్ ఇన్ని రోజుల నుంచి ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుందంటే వీళ్ళు ఉన్నందుకే ఈ సక్సెస్ఫుల్. అందరితోటి మన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కొంతమంది అప్పుడప్పుడు ఫోన్లో చాటింగ్ చేసుకోవడం వల్ల ఒకరికొకరు అనుభూతిని పొంది ఇంత సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. మెయిన్ కారణం అంటే ఈ నలుగురు ముందుండి నడిపించడం వల్ల ఈరోజు ఇంత సక్సెస్గా చేసుకున్నాము. మరి ఈ ఆత్మీయ సమ్మేళనం ఇంకా 2-3 ఏళ్ళలో తక్కువలో పెట్టుకుంటే అందరూ మన ఫ్యామిలీ తోటికి వచ్చి కలుసుకుంటే ఇంకా అనుభూతి వేరే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మధు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ రఫీ. నెక్స్ట్ రాఘవేంద్ర వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తొందరగా రావాలి మిత్రులారా. పూర్వ విద్యార్థుల సమ్మేళనం మన గురువులందరికీ పాదాభివందనం. నా తోటి విద్యార్థులకు, నా ఫ్రెండ్స్కి అందరికీ శుభ సాయంత్రం. నేను మాది కదిరపాడు. నా పేరు రాఘవేంద్ర రఫీ. హైదరాబాద్లో ఉంటాను, రామంతపూర్లో ఉంటాను. అండ్ నేను వచ్చేసి అదే మన బిల్డింగ్ వర్క్స్ చేయిస్తాను. బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తాను. నాకు 4 కొడుకులు, కూతురు లేరు. ఏమనుకోద్దండి, కూతురు లేరు. కూతురు గురించి ఆలోచిస్తే కొడుకు వస్తూ ఉన్నారు. ఇంకా ఇది కాదులే అని చెప్పేసి కట్ చేయించాము. థ్యాంక్ యూ. 2009 నుంచి 2013 వరకు ఇక్కడ స్కూల్లో పనిచేసిన మన విష్ణు సారు హెచ్ఎంగా ఉన్నాడు మరియు ఎంఈఓగా ఉన్నాడు. సారు ఒక విద్యార్థిలాగా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా నన్ను ఇక్కడ చూసుకున్నాడు. సార్తో నేను కూడా అదే విధంగా పనిచేసిన. నా పేరు భగవంతు, ఇక్కడ పనిచేసిన. ఓకే, థ్యాంక్ యూ. నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే నేను బీసీ హాస్టల్లో 8th, 7th నుంచి 9th వరకు చదువుకున్నాను. 10th ఒకటి చదవలేదు ఇక్కడ. అయితే ఈ ఊరికి నాకు చాలా ఎక్కువ అనుబంధం కూడా ఉంది. నా పేరు కుమార. కుర్మయ్య. నా పేరు కుర్మయ్య. మా చంద్రకల్, పెద్ద కొత్తపల్లి మండలం. అయితే నా పేరు కుమార్ అనేది నిక్కు నేమ్ నాది. నాకు ఇంకొక నిక్కు నేమ్ కూడా ఉంది కోడేరులో. కోడేరు అల్లుడు అని ఒక నిక్ నేమ్ పెట్టి ఈ మధ్యనే 2 years 3 years ముందు. ఆమె కూడా ఈ స్కూల్లోనే 10th వరకు చదివింది. ఇక్కడనే పెళ్లి చేసుకున్నా నేను, కోడేరు అమ్మాయి. నాకు 2 పిల్లలు. బాబు వచ్చేసి 9th అయిపోయింది, సార్ 10th ఉండాలి. నెక్స్ట్ మా బాబు వచ్చి డిప్లొమా 3rd year మహమ్నార్లో చదువుతుంది, పాలిటెక్నిక్. ఈ అవకాశం వచ్చినటువంటి మా గురువుగారులకి, మా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఓకే, తర్వాత పగల్ని జనుపల్లి గ్రామం నాది. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మన గురువులకు ముందుగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నా తోటి 98 బ్యాచ్ మిత్రులందరికీ ప్రత్యేకంగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ వదిలేసుకొని మనందరికీ అందరం కలవాలనే ఉద్దేశంతో వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఇక్కడ
10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వనపర్తిలో చదవడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా నేను. ఫెయిల్ అయిన తర్వాత ఖాళీగా ఉంటే ఇక్కడ కోడేరులోనే మన సిపిఎం నరసింహన్న ఒక ప్రైవేట్ స్కూలు ప్రారంభించడం జరిగింది. ఆ స్కూల్లో పనిచేయడానికి నన్ను పిలిస్తే పోయి స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇంకా తర్వాత పై చదువుల మీద ఆసక్తి కలగలేదు, అంతకుముందుకు వెళ్ళలేదు. నేను స్కూల్లోనే టీచర్గా దాదాపు 10 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ మధ్యలో ఇంటర్మీడియట్ మధ్యలో అట్లా అయిపోయిన తర్వాత టీచర్ ఉద్యోగం ప్రైవేట్గా చేస్తున్నా కాబట్టి మన అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఈ 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ నేను మహిళా సంఘాలలో కూడా మా ఊర్లో పనిచేసేవాడిని. ఆ అనుభవంతో ఐకేకన్ ఒక మహిళా సంఘాలకు లోన్ ఇచ్చే సంస్థ ఉంటుంది. ఆ సంస్థలో కాంట్రాక్ట్గా ఉద్యోగం రావడం జరిగింది. ఆ స్కూల్ వదిలేసి దానిలో పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు అందుకొరకు పై చదువులకు వెళ్ళలేకపోయినా, అయినప్పటికీ ఇప్పుడు కూడా నా సొంత గ్రామంలోనే ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. నా సొంత ఊరిలోనే నా సొంత ఫ్యామిలీతో ఎక్కడ వెళ్ళకుండా హ్యాపీగా ఉన్నాను. అందరితో కలిసి ఉన్నాను. ఫ్రెండ్స్ ఏ కార్యక్రమాలకు పిలిచినా ప్రతి కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యి విజయవంతం చేసి అందరితో ఆనందంగా ఉండేవాడిని. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. నెక్స్ట్ ఒక సాంస్కృతిక కార్యక్రమం సుధాకర్ డ్యాన్స్. అప్పుడెప్పుడు రౌడియాలుడు సినిమా తీసుకెళ్ళాం. నమస్కారములు. మాట్లాడు. వనపర్తి స్వచ్ఛమైన పాలు వెన్నెల పాల కేంద్రాలు ప్రారంభించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని పాలు సప్లై చేస్తూ ఈ మిత్రుడు సామాజిక సేవ అంటే చాలా ఉత్సాహం. ఇలాంటి కార్యక్రమాలు మొదటగా మేము ఈ కార్యక్రమాలకు ఇన్స్పైర్ కావడానికి మూల స్తంభం మా మిత్రుడే ఇలా డబ్బులు వేసి నెలకి ఎవరికైనా మనం సాయం చేయొచ్చని ఆత్మీయ మిత్రులు అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో అందరినీ జాయిన్ చేస్తూ ఎంకరేజ్ చేసి ఈరోజు మనము మన తోటి వారికి సహాయం చేసే స్థానానికి అందించిన మా మిత్రుని భాస్కర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఎందుకంటే నేను కూడా 97, 98 బ్యాచ్. కానీ మాది కొప్పునూరు. అక్కడ ఇంతవరకు చాలాసార్లు ప్రయత్నం చేసినాం, కానీ ఏ ఒక్కరు కలవలేదు. చాలా ప్రయత్నం చేసినాం, ఏ ఒక్కరు కలవలేదు. దసరా అంటే మళ్ళీ దసరా అంటారు, దసరాకు పెట్టుకుందాం అంటే మళ్ళీ దసరా అంటారు, ఎండాకాలం అంటే మళ్ళీ ఎండాకాలం అంటారు. అంతే తప్ప ఇంకేం ఉండదు. ఇక్కడ చాలామంది నాకు 10th చదవకపోయినా దాదాపు మీ 104, 105 మంది బ్యాచ్లో ఒక 50-55 మంది దాకా తెలుసు. నాకు దాదాపుగా 50-55 మంది, దాదాపు లేడీస్ తెలియకపోవచ్చు, 50-55 మంది ఫ్రెండ్స్ అయితే నేను ఇక్కడ కోడేరు తిరగడం కానీ మీ పల్లెలు తిరగడం కానీ జరిగింది ఆల్రెడీ. అదో అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. మీ అందరినీ ఇట్లా అందరూ ఒకతోన కూడి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకొని బాధలు అన్నీ కూడా పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సుధాకర్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ మన కోడేరు మండలి ఎంపీపీ సార్ వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకే. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసిన మా మిత్రులకు, మరి మా సోదరీమణులు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మరియు వేదికను అలంకరించిన మా ఉపాధ్యాయులు, మా గురువులు మమ్మల్ని మొక్క నుంచి ఇక్కడ మాను దాకా చేసి మా యొక్క ఆగండి, అంటే నాకు వచ్చినది నేను చెప్తున్నా, రాజకీయం చెప్పాలన్నా వేరే మాట్లాడదాం. ఓకే, మనం మొక్కలాగా ఇక్కడ ఉన్నప్పుడు మనకు నీరు పోసి ఇంటి దగ్గర తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా ఎదగడానికి సహకరిస్తారో, మనకు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గంలో, సక్రమైన మార్గంలో నడవడానికి మూల స్తంభంగా మనకు పాఠశాల మెయిన్ ఇంపార్టెంట్. పాఠశాలకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళ యొక్క సంస్కారం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. కాబట్టి అంటే చదువుకొని వాళ్ళకు సంస్కారం లేదని కాదు, తల్లిదండ్రులు నేర్పే సంస్కారం కంటే ఉపాధ్యాయులు, గురువులు సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి అనేది మనం ముఖ్యంగా నేర్పుతారు. వారు నేర్పిన యొక్క సంస్కారంతో, వాళ్ళ చదువుతోనే మనము సమాజంలో అందరిలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎదగాలి, మనం తర్వాత మన తోటి వారికి ఏ విధంగా మనము వాళ్ళకు మంచి విద్యాబుద్ధులు నేర్పాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు, సూచించారు. కాబట్టి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. కాబట్టి వాళ్ళని ఎన్నడూ మరవలేము. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు మనం ఎంత ఎత్తు ఎదిగినా కూడా మన గురువులు ఎప్పుడైనా వాళ్ళు మనకు కొట్టి మనకు నేర్పిన విద్యను, ఆ యొక్క బుద్ధులు, ఆ యొక్క విద్యా బుద్ధులే మనకు గుర్తుంటాయి. అందుకని మనం సన్మార్గంలో నడవాలంటే విద్యనే ఇంపార్టెంట్. కాబట్టి గురువు లేని విద్య కాదన్నట్లుగా మనకు ఆ గురువు గారు నేర్పిన విద్యను నేను ఇవాళ ఆనాడు ఎంతో కష్టపడి నేను ఇక్కడ ఒకటే సంవత్సరం చదివిన సార్. నేను ఓన్లీ 8వ తరగతి మాత్రమే చదివినా. నాకు ప్రభాకర్ రెడ్డి సారు, మన విష్ణు సార్ గారు, మన దేవేంద్ర సార్ గారు, వీరు మాత్రమే నాకు తెలుసు. ప్రభాకర్ రెడ్డి సార్ గారు మాకు మ్యాథమెటిక్స్ ఒక 2 నెలలేమో చెప్పారు. తర్వాత రాజశేఖర్ సార్ వచ్చారు, చెనప్రావుపల్లి సార్ స్వర్గస్థులు అయినారు. ఆ తర్వాత మమ్మల్ని ఎక్కువ ఎవరు గుర్తుపట్టకపోవచ్చు నన్ను. కానీ 9 సంవత్సరాలు బయట చదివినా కూడా ఒకటే సంవత్సరం ఇక్కడ చదివినా అందరూ అనుకుంటారు, నా మిత్రులు, నేను కూడా అనుకుంటాను 10 వరకు ఇక్కడే ఎందుకు చదవలేదు అని. ఎందుకంటే అంత యొక్క ఆత్మీయత సంబంధాలు ఇక్కడ నా మిత్రులతో, కోడేరు మిత్రులతోనే ఎక్కువ ఉంటాను నేను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే చదివినాం అనుకుంటారు. అంతేందుకు విష్ణు సార్ గారు కూడా మొన్న రాజకీయంగా ఎంపీపీ అయినాక ఇక్కడే చదివినావు కదా నువ్వు అని అన్నారు. 10th వరకు కాదు సార్, 8th క్లాస్ ఒకటే ఇక్కడ చదివిన సార్ అని అన్నాను. అంటే అంత ప్రేమ సంబంధాలు నాకు ఇక్కడి మిత్రులతోనే ఎక్కువ ఉన్నాయి. బయట సంబంధాలు నాకు తక్కువ. కోడేరు మిత్రులతోనే నేను ఎక్కువ సంబంధాలతో ఉంటాను. నా ప్రియమిత్రులు కూడా ఎక్కువ కోడేరులోనే ఉన్నారు. ఈ యొక్క వేదికను ఇంతగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి బాధ్యతగా వాళ్ళ యొక్క శ్రమ అనుకోకుండా 2 నెలల నుంచి వాళ్ళు కష్టపడిన శ్రమ ఇవాళ నా కళ్ళ ముందు కనబడుతుంది. నేను వాళ్ళకి అసలు ఆ గ్రూప్లో కూడా నేను రెస్పాండ్ కాలేదు. ఒక్కసారి 2 సార్లు మాత్రం గుడ్ మార్నింగ్ అని పెట్టాను మాత్రమే. కానీ అసలే కాలేదు అంటున్నారు. అంటే నేనేమనుకున్నానంటే ఎస్ఎస్సి బ్యాచ్ 97, 98 అంటే నేను 8th వరకే చదివాను. ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు అంటే ఓన్లీ వాళ్ళ 10th క్లాస్ వాళ్ళకి అందరూ చదువుకున్న వాళ్ళే అనుకొని నేను కొంత రెస్పాండ్ కాలేదు. కానీ ఏ విధమైన నా మిత్రులు ఎప్పుడు నా తోడే ఉంటారు కదా, అందుకోసమని నన్ను కాదంటారా అనుకున్నా నేను. అయినా నన్ను ఆహ్వానించారు, నేను వచ్చిన వీళ్ళ సహకారంతో కూడా నాకు రాజకీయం కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు.
అన్ని విధాలా నాకు కోడేరు మిత్రులు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఇంకోటి మన యొక్క బాధాకర విషయం అంటే మన మిత్రులు కొందరు స్వర్గస్థులైనారు. నా యొక్క చిన్న ఆలోచన ఏంటంటే మనం కూడా ఎంతో బీద స్థితి నుంచి ఈ స్థాయికి ఎదిగినాము. ప్రతి ఒక్కరం ప్రతి రంగాల్లో ఉన్నాము. ఆ రంగాల్లో ఎవరు తోచినంత వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పిల్లల విద్యకు కానీ వాళ్ళ యొక్క వైద్యానికి కానీ వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూసి వాళ్ళ యొక్క పిల్లలను ఒక ఉన్నత స్థాయికి చేర్చడానికి మనం సహకరిద్దామని ఒక చిన్న ఆలోచన. మీరు ఎవరు తోచినంత వాళ్ళు ఇప్పుడు కాదు, కంటిన్యూషన్ చేయాలి. ఒకసారి చేసి తుడుచుకోవడం కాదు. ఎందుకంటే ఇవాళ చేస్తాం మనం ఆర్థిక సాయం ఒక 50,000 చేస్తాం, 1,00,000 రూపాయలు చేస్తాం. అది కాకుండా వాళ్ళ పిల్లలు ఏమైనా చదువుతున్నారు, పై చదువులు చదువుతున్నారు, కంటిన్యూగా ఒకరు కాదు అందరం కలిసి దత్తత తీసుకున్నట్టు వారి యొక్క విద్యకు సంబంధించిన ఖర్చులు మన యొక్క బ్యాచ్ వాళ్ళు పెట్టుకుంటే మన మిత్రుని యొక్క కొడుకుకు కానీ కూతురుకు కానీ మన యొక్క గుర్తింపు వాళ్ళు అప్పుడు గుర్తిస్తారు. ఎందుకంటే మా నాన్నతో చదువుకున్న వాళ్ళ స్నేహితులు మమ్మల్ని చదివించారు అనే పేరు మనకు వస్తుంది. వాళ్ళ యొక్క మంచి మార్గంలో ఉంటే మనల్ని ఎప్పుడు తలుచుకుంటారు. కాబట్టి ఒకేసారి సహాయం చేసి తుంచుకునే కంటే కంటిన్యూ సహాయం చేద్దామనే నా యొక్క చిన్న కోరిక. దీన్ని ఎంతమంది మిత్రులు సహకరిస్తారో చూద్దాము. అందరూ సహకరించాలి మ్యాక్సిమం. దానికి తోడు మన ఉపాధ్యాయులు కూడా సార్ దయచేసి మా మిత్రులు స్వర్గస్థులైన వాళ్ళ మిత్రుల కుటుంబాల వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వారికి మీరు కూడా కొంత సహాయం చేయాలి సార్. ఏమనుకోవద్దు నేను ఈ విధంగా అడిగినందుకు. ఇంకొకటి సార్, ఇక్కడ ఉన్న మన మిత్రుల్లో 97-98 బ్యాచ్లో ప్రతి రంగాల్లో అందరూ ఉన్నారు. ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు, పంతులాయులు ఉన్నారు. వాళ్ళకి నెల వచ్చేసరికి వాళ్ళకి మంచి జీతాలు వస్తాయి. ఒక విషయం, ఇప్పుడు మా గవర్నమెంట్ ఇప్పుడు జరిగిన ఇబ్బందులు ఉంది కాబట్టి వేస్తలేదు. ఒక విషయము అది ఇప్పుడు వద్దు మిత్రమా, అది వద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు రాజకీయ వృత్తిలో ఉన్నా కాబట్టి నా వృత్తి అది కాదు. యాక్చువల్గా నేను ఎలక్ట్రీషియన్ను. నేను రామంతపూర్లో ఉంటాను. మా మిత్రులు శ్రవంతి కూడా కలుస్తుంటుంది అప్పుడప్పుడు. రామంతపూర్లోనే ఉంటారు వాళ్ళు కూడా. వీళ్ళ ఎవరు ఇక్కడ ఉన్నాను, మ్యాక్సిమం గుర్తుపడతలేను. పడతలేనా ఏమైనా ఒక్కరిని గుర్తుపడుతున్నా. అందరి నా పేరు సుధాకర్ రెడ్డి, కోట్రోపల్లి గ్రామం మాది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎంపీపీ మా మిస్సెస్ లేడీస్ రిజర్వేషన్ వచ్చినందుకు ఎంపీపీ అయింది. మేము రాజకీయంగా మీరు కూడా మాకు మున్ముందు మాకు సహకరించాలి మిత్రమా. అందరూ ఇక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా నా యొక్క ఎదుగుదలకు మీ యొక్క సహకారాలు ఉండాలి. నేను కూడా మీకు ఏ విధంగా కానీ సహాయపడతాను అని చెప్తున్నాను. ఇంకోటి, మా గురువు గారు కూడా, మా గురువులందరూ సార్ మమ్మల్ని ఇన్ని విధాలుగా తీర్చిదిద్దురు. మీరు మీ యొక్క శిష్యులు అన్ని రంగాల్లో ఉన్నందుకు, మీరు ఇలా ఈ వేదిక మీద వచ్చి కూర్చొని మమ్మల్ని చూసి ఎంత గర్వపడుతున్నారో, రేపటి నాడు మా పిల్లలు కూడా ఇదే విధంగా మాలాగా మాతో పాటు మాకంటే ఉన్నత శిఖరాలను అందుకోవాలని మీరు మమ్మల్ని మా పిల్లల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులు నలుగురు 4 స్తంభాల దాకా ఒక పిల్లని, ఇప్పుడు ఈ 4 స్తంభాలు ఎలానో ఈ యొక్క ప్రోగ్రాంకు 4 పిల్లల్లాగా నిలబడి మధు, బాలబ్రహ్మం, అంజి కోడేరు మొత్తంలో కోడేరు మండలంలో ఆంజనేయులు అంటే అందరూ గుర్తుపడతారు. మనకు ఎంతో మంది చదువుకొని మన అన్ని రంగాలు ఉన్నారు. ఒకటి మర్చిపోయినా, వైద్య రంగంలో లేరు ఎవరు మన బ్యాచ్ వాళ్ళు అనుకున్నాం. కానీ చదువుకోకుండా కూడా వైద్య రంగంలో ఆపరేషన్తో సహా చేస్తాడు. అవకాశం ఇస్తే అంత టాలెంట్ మన మిత్రుడు డాక్టర్ ఆంజనేయులు. అట్లా అన్ని రంగాల్లో మనం ఉన్నాము. కాబట్టి ఇంకొకటి, మన మిత్రులు ఎవరైతే స్వర్గస్థులైనారో, నేను అనుకున్న విధంగా మనం ఎన్ని ప్రోగ్రాంలు చేసినా ఇంతటితో కాకుండా కంటిన్యూ చేద్దామని ఒక ఆలోచన. అందరం అనుకొని ఒక 10 మంది ఒక టీంగా ఏర్పడి మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు విద్యార్థులకు కావాల్సిన విద్యకు సంబంధించిన అవసరాలకు మొత్తం ఖర్చు మనం పెట్టుకునే విధంగానే ఆలోచిద్దాం. అది మనకు తోచినంత అందరం కలిసి అని నా యొక్క చిన్న ఆలోచన, అంతే. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులకు అందరికీ, ఉపాధ్యాయులకు, ఈ యొక్క మా ఉపాధ్యాయులను నేను చిన్న కోరుకుంటున్నాను సార్. నేను మీ పాదాభివందనం తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దయచేసి మీరు ఒక్కసారి
సార్ నగలపల్లి మా ఊరు సుధాకర్ రెడ్డి ఆల్రెడీ మేము చేస్తూనే ఉన్న ప్రోగ్రామ్ అది. మరి మీరు పెద్ద బ్యాచ్, వెల్ సెటిలర్స్, మంచి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మీ మిత్ర బృందం ఎవరైనా వాళ్ళ కుటుంబం వాళ్ళ మరణం వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, వాళ్ళ కుటుంబం భార్య కానీ బిడ్డలు కానీ ధైర్య స్థితిలో ఉండకుండా చూడవలసిన బాధ్యత కూడా ఎంతో కొంత మీ మీద ఉంది. అంటే మీరు ఇచ్చే చిన్న అమౌంట్ మర్చిపోతారు, కానీ వాళ్ళ పెద్ద అమౌంట్ జీవితకాలం గుర్తుంచుకుంటారు. డెఫినెట్గా దాన్ని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయండి, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి. డెఫినెట్గా మా సహకారం ఉంటుంది. కూడా చెప్పారు సార్ సహకారం, మా సహకారం. సుధాకర్ రెడ్డి గారు కోరిండు కదా మమ్మల్ని, డెఫినెట్గా మీతో పాటు మేము ఉంటాం, సహాయ సహకారాలు చేద్దాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే 95 బ్యాచ్ అనుకుంటా ఈ సెంటర్ ఇదంతా ఏర్పాటు చేసింది. 96 బ్యాచ్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ చాలా బ్యాచ్లు గెట్ టుగెదర్ చేసుకున్నారు కానీ మేము మాత్రమే కష్టపడేది తయారు చేసినాం సార్, మిగతా బ్యాచ్లు స్కూల్ విషయంలో ఏమీ వాళ్ళు కొంచెమైనా సహాయం చేయట్లేదు అనే ఒక విమర్శ ఉంది. కాబట్టి దానికి సమాధానంగా ఇదే కట్టాలని లేదు. షాజహాన్ ఒక్కడే తాజ్మహల్ కట్టాడు ప్రేయసి గుర్తిగా, అందరూ అట్లా కట్టాలని లేదు. కట్టని వాళ్ళంతా ప్రేయసులు లేనటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఒక చిన్న మొక్క నాటండి మీ గుర్తుగా, ఒక చిన్న సరస్వతి విగ్రహాన్ని, ఒక చిన్న సైన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వండి మీ గుర్తుగా, ఏది ఇచ్చినా పర్లేదు. కానీ ఒక ఆర్థికమైనటువంటి సరే ఎవ్రీ మంత్ సంవత్సరానికి ఒకసారి ఒక చందాలు పోగు చేసి మీరు ఏ కుటుంబమైనా వీధిన పడే పరిస్థితి ఉంటే తప్పనిసరి ఆదుకోవాలి అని. గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు, నమస్కారం సార్. నాతో మిత్రులందరికీ శుభ సాయంత్రం. నా పేరు పి కృష్ణయ్య, నామలపల్లి గ్రామం. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. తర్వాత నెక్స్ట్ మదన్ మోహన్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా మాట్లాడవలసిన ఉత్సాహం. రాజు అందరికీ ఇక్కడ కాకుంటే మెయిన్ పిల్లర్ అంజి, కాబట్టి మరి అంజిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అంజికి సహకరించిన మన మిత్రులకు మరి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మన ఉపాధ్యాయుల గారికి పాదాభివందనములు. అలాగే మన మిత్రులకు, చాలా దూరం నుంచి వచ్చినటువంటి మిత్రులకి నా నమస్కారములు. చాలామంది వస్తామని కూడా కొంతమంది రాలేకపోయారు, ఎందుకంటే ఆర్మీ మిత్రులు 2 ఉన్నారు మన దాంట్లో. సాయిరాం రావు, గంటరావుపల్లి, కదిరేపాడు, తిరుపతయ్య. వీళ్ళు మనము గ్రూప్ క్రియేట్ చేసి ఈ ప్రోగ్రామ్ డేట్ ఫిక్స్ చేసి ఇన్విటేషన్ కార్డు పంపించిన తర్వాత చాలా ఉత్సాహంగా ఇద్దరు మాట్లాడారు, కంపల్సరీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తామని చెప్పి. ఎందుకంటే వాళ్ళది ఆర్మీ కదా, మనలాగా ఉండదు. లీవ్ లెటర్ పెట్టగానే వాళ్ళకి లీవ్ శాంక్షన్ చేయరు. ఒక 2-3 నెలల తర్వాత లీవ్ లెటర్ పెట్టుకున్నా కూడా లాస్ట్ టైంకి వచ్చేవరకు లీవ్స్ ఇయ్యరు. ఎందుకంటే అక్కడ పొజిషన్ వేరే ఉంటుందంట. మనకైతే తెలియదు, మనమైతే పోలేదు, మనకు తెలియదు. వీళ్ళు కూడా 3 నెలల కిందనే ఆల్రెడీ లీవ్ పెట్టిండంట, శాంక్షన్ చేస్తాం కంపల్సరీ అని చెప్పినంట. ఇప్పుడు తిరుపతి గారికి నిన్న హెల్త్ కండిషన్ బాగాలేదు, కొంచెం మంచుకొండలో జారి కింద పడి కాలు ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్నే ఉన్నాడు నిన్నమన్న. తర్వాత కాశ్మీర్ నుంచి రాజస్థాన్కు నిన్నమన్ననే ట్రాన్స్ఫర్ చేసిరంట. వాళ్ళ అంటే మామూలుగా వాళ్ళ పెద్దకి ఎవరికో వాళ్ళతో కూడా కొంచెం ఫైట్స్ కూడా జరిగినాయి. అంటే నేను పోతాను చెప్తే కూడా పోలేదు. నిన్నమన్న వాళ్ళ సొంతం మామ, పిల్లనిచ్చిన మామ చనిపోతే కూడా వానికి లీవ్స్ కూడా ఇవ్వలేదంట. చాలా బాధపడ్డాడు. కానీ ఖచ్చితంగా మన ఆత్మీయ మిత్రుల సమ్మేళనానికి కంపల్సరీ వస్తా అని చెప్పిండు. మా మామ దినాలకు కూడా రాలేదు. కంపల్సరీ మన ప్రోగ్రామ్ ఏప్రిల్ 30 రోజు కదరా, నేను కంపల్సరీ అటెండ్ అవుతా అని చెప్పిండు. కానీ రాలేకపోయారు. మొన్న ఫోన్ చేసి చాలా బాధపడి ఏడ్చిండు కూడా తను. అలాగే సాయిరామరావు కూడా వీలైతే కంపల్సరీ వస్తున్నాడు, కానీ రాలేదు. కానీ చాలామంది మన బ్యాచ్లో 110, 108, 110, 108. కానీ ఈరోజు వీడికి అంటే ఆబ్సెంట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. మామూలుగా 8-9 మంది చనిపోయారు. వీడికి 75, 76 మెంబర్స్ వచ్చారు. చాలా సంతోషం అండి. సరే, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు మనతో వచ్చిన ఉపాధ్యాయులు కూడా వాళ్ళ పెళ్లి రోజు పెట్టుకొని కూడా మనకు టైం ఇచ్చారు. మనం టైం ఇవ్వకుంటే ఎట్లా అండి? మన కోసం 25 సంవత్సరాలు అవుతుంది స్కూల్ విడిచిపెట్టి. ఒక్కరోజు టైం దొరకదా? అనుకుంటే దొరుకుతుంది, అనుకోకుంటే దొరకదు.
సరే ఇంటికాడ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ ఇన్విటేషన్ పెట్టింది నేను దాదాపు జనవరిలో పెట్టినాం. జనవరి నవంబరా అక్టోబర్లో పెట్టినాం. అప్పటి నుంచి కూడా గ్రూప్లో అందరు చూస్తున్నారు. నేను చూస్తున్నా ఎవరెవరు చూస్తారు కానీ రాత్రి కూడా నేను చూస్తాను కంపల్సరీ. గ్రూప్లో నేను పెట్టింది కానీ మిగతా మిత్రులు ఎవరైనా పెడితే కంపల్సరీ చూస్తున్నారు కానీ రిప్లై మాత్రం ఇవ్వరు. వేరే మాట్లాడుతుంటారు, ఎవరు మాట్లాడారా? వేరే చాటింగ్లు చేస్తలేరా? గ్రూప్లో పెట్టిన దాన్ని కూడా రెస్పాండ్ కావాలి అని అంటే సరే చూసినాం కదా రా, ఇంకెందుకు రెస్పాండ్ కావాలి, మీరు చేస్తున్నారు కదా అని కొంతమంది చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. సరే చూసిండ్రు చూడలేదు కానీ ఈరోజు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ మరొక్కసారి పేరున నా ధన్యవాదాలు. ఓకే, అలాగే డిలీట్ ఏం చేయం, యాడ్ చేయడం తప్ప డిలీట్ లేదు. ఇక డిలీట్ అనేది ఇక మర్చిపోవాలి, యాడింగే ఓన్లీ. ఎవరు వచ్చినా కూడా యాడ్ చేసుకోవడమే. ఇక ఉన్న నుంచి డిలీట్ ఎందుకు, ఇంకా మాట్లాడకపోతే అయిపోయింది. ప్రోగ్రామ్ అయితే విజయవంతంగా సక్సెస్ అయింది కదా, అయిందా? ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అయిందా? అందరూ సాటిస్ఫై కదా? ఓకే సరే. అలాగే మన ఉపాధ్యాయులు చాలా టైం అవుతుంది, వాళ్ళు పోతామని చెప్తున్నారు. వాళ్ళకి ఒక్కసారి వాళ్ళు పోయిన తర్వాత ఒక్క 15 నిమిషాలు ఒక 2 పాటలు పాడుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగిందామని నేను అనుకుంటున్నా. మరి మీరు లేదు 4 పాటలు పాడుకుంటామంటే వాడుకోండి పోయేటోళ్ళు పోయినాక. ఓకేనా? అందరం చేద్దాం డ్యాన్స్. ఓకే, మా బిడ్డ చేస్తుంది నా బాబు. हरे रे मानसे जा रे, हरे रे वरसे मारे, इदी वरकेपुडु लेदे, इदी ना मनसे कादे, एवरे मन्ना विनदे, तनदारेदो तनदे. స్మరణే దేవాయి విందగన్నే నీ వల్లనే అంతాని మాయలోనే రోజు నీ నామ స్మరణే దేవాయి విందగన్నే నీ వల్లనే. స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా, మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా, ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల, మది కోరుకున్న మధుబాల చాలే నీ కోలా.